మనం డిగ్రీ ఆదికవి నన్న యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఇంగ్లీష్ మోడల్ పేపర్ చెప్పబోతున్నాను. ఓకే, అండ్ వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. అండ్ మీకు ఫస్ట్ సెమిస్టర్ పేపర్ వచ్చేసరికి 70 మార్క్స్కి ఉంటుంది ఫర్ సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి. సెక్షన్ ఏ వచ్చి 20 మార్క్స్కి, సెక్షన్ బి 50 మార్క్స్కి. సెక్షన్ ఏ మొత్తం అంతా కూడా గ్రామర్ ఉంటుందండి. సెక్షన్ బి మీకు క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సెక్షన్ ఏలో 8 రామన్స్కి 5 రామన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అండ్ అందులో ఫస్ట్ రామన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. మీకున్న సిలబస్లోంచి లైక్ లిజనింగ్ స్కిల్స్, వర్క్ అనాలిసిస్ కానీ ఇందులో ఉన్న లెసన్స్లోంచి ట్రూ ఆర్ ఫాల్స్ ఇవ్వడం జరుగుతుంది, విచ్ ఈస్ ఫర్ 4 మార్క్స్. 5 రామన్స్ అటెంప్ట్ చేయాలి కదండి, 5 4 20 మార్క్స్ అనమాట. ఇలాగ ఫస్ట్ రామన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్. రామన్ నెంబర్ 2 వచ్చేసి ట్రాన్స్క్రిప్షన్స్ అనమాట. అంటే ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ని మీరు నార్మల్ స్పెల్లింగ్లోకి రాయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఫర్ 4 మార్క్స్. అండ్ రామన్ నెంబర్ 3 వచ్చి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. అంటే ఇచ్చిన సెంటెన్స్లో మీకు టెన్స్ దగ్గర కానీ వర్బ్ దగ్గర కానీ రాంగ్ ఫార్మేషన్ ఉంటుంది, దాన్ని మీరు కరెక్ట్ చేసి రాయాలి. సో ద రామన్ నెంబర్ 3 వచ్చేసి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. రామన్ నెంబర్ 4 వచ్చి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సుటబుల్ ప్రపోజిషన్స్. అంటే సెంటెన్సెస్ ఇచ్చి మధ్యలో బ్లాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే ఏ ప్రపోజిషన్స్ ప్లేస్ చేయాలో అక్కడ దానికి సంబంధించినవి మీరు రాయాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో ఫర్ 4 మార్క్స్. అండ్ దాని నెక్స్ట్ రామన్ వచ్చేసి సిలబల్స్ అనమాట. అంటే కొన్ని వర్డ్స్ ఇస్తారు, 4 వర్డ్స్ ఇస్తారు. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఉంది, ఆల్ జీబ్రా, అలాగా 3 సిలబల్స్. అది ట్రైసిలబిక్ వర్డ్ అనమాట. సో ఈ విధంగా సిలబల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది, విచ్ ఇస్ ఫర్ 4 మార్క్స్. అండ్ ద నెక్స్ట్ రామన్ వచ్చేసి మార్క్ ద స్ట్రెస్. అంటే వర్డ్కి ఎక్కడైతే స్ట్రెస్ ఉంటుందో మార్క్ చేసి మీరు అది రాయాల్సి ఉంటుంది. మార్క్ ఉన్న చోట చిన్న ఫస్ట్ బి పెట్టాలి. ఓకే, రామన్ నెంబర్ 7 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్. బ్లాంక్స్ ఇస్తారు, వర్బ్ ఫార్మ్స్ ఉన్న చోట దాన్ని మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 4 మార్క్స్. అండ్ ద లాస్ట్ రామన్ వచ్చి క్వశ్చన్ ట్యాగ్స్ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ని మీరు మ్యాచ్ చేయాలి, ఏ సెంటెన్స్కి ఏ క్వశ్చన్ ట్యాగ్ వస్తుందో అది మీరు చూసి రాయాలి. దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 4 మార్క్స్. సో ఇలాగ మొత్తం 8 రామన్స్లో మీరు 5 రామన్స్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ ఫర్ సెక్షన్ ఏ. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి మీకు 50 మార్క్స్కి. సెక్షన్ బిలో క్వశ్చన్స్ వచ్చేసరికి ఒక్కొక్క రామన్లోని ఒక్కొక్క టాపిక్ సంబంధించి అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ లిజనింగ్ స్కిల్స్ మీద, పాజిటివ్ థింకింగ్స్, వర్క్ అనాలిసిస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ మీడియా, వీటన్నిటి గురించి మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ లీడర్షిప్ క్వాలిటీస్, వీటన్నిటి మీద ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ యువర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఫర్ సెమిస్టర్ 1. ప్రిపేర్ వెల్ ఫర్ ద ఎగ్జామ్. ఆల్ ద వెరీ బెస్ట్. 70 మార్క్స్కి అటెంప్ట్ చేయడానికి చూడండి. అండ్ ఓన్లీ గ్రామర్ రాస్తే పాస్ అవ్వడం కష్టం. గ్రామర్తో పాటు సెక్షన్ బిలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా అటెంప్ట్ చేయండి, ఓన్గా రాసే క్వశ్చన్సే అన్నీ. ఓకే, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.